ఒక విస్తారమైన అరణ్యంలో సింహ న్యాయంగా పాలిస్తూ జంతువుల రక్షణగా ఉండేది. అందరు జంతువులు దానిని గౌరవించేవారు. ఒకరోజు కాలు అనే హైనా సింహ బలహీనమైందని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. నేను రాజుగా ఉండాలి అని అది ఆశపడ్డది. కాలు సింహాను రాజ్యానికి సవాల్ విసిరింది. బలమైనవాడు, తెలివైనవాడు మాత్రమే రాజు కావచ్చు అని చెప్పింది. ఆయనపు ఏనుగు ఓ పరీక్ష పెట్టింది. మీరిద్దరూ జింకను వేటాడాలి. ఎవరు ముందుగా తీసుకురాగలరో వారు గెలుస్తారు. సింహ నెమ్మదిగా, తెలివిగా ముందుకు సాగింది. కాలు దాని వెనుక దాచుకుని దాని వేటను దొంగిలించేందుకు ప్రయత్నించింది. సింహ ఒక్క దెబ్బతో జింకను పట్టుకుంది. కాలు దాన్ని దొంగిలించాలని చూసింది. కాలు జంతువుల దగ్గరికి వెళ్లి, సింహ నా వేటను దొంగిలించింది అని అబద్ధం చెప్పింది. సింహ ప్రశ్నించింది, కాలు వేటాడితే దాని గాయాలేవీ లేవు. ఇది నిజమేనా అన్నప్పుడు జంతువులు షాక్ అయ్యాయి. ఏనుగు మరో పరీక్ష పెట్టింది. మీరిద్దరూ నదిని దాటి రావాలి. ముందుగా వచ్చే వాడే గెలుస్తాడు. సింహ తేలికగా ఈత కొట్టింది. జంతువులు ఆనందంతో అరవసాగాయి. కాలుకు ఈత రాదు. అది మధ్యలో నీటిలో కూరుకుపోయింది. సింహ వెనక్కి వెళ్లి కాలును కాపాడింది. జంతువులు సింహాను అభినందించాయి. ఏనుగు ప్రశ్నించింది, నిజమైన నాయకుడు ఎలా ఉండాలి? కాలు సమాధానం చెప్పింది, నాయకుడు బలవంతంగా పాలించాలి. సింహ చెప్పింది, నిజమైన నాయకుడు జంతువులను రక్షించాలి, న్యాయంగా ఉండాలి. జంతువులు నిశ్చయించుకున్నాయి. సింహానే నిజమైన రాజు. కాలు తలనొంచుకుని నిలబడింది. జంతువులు కాలును నమ్మకుండా దానిని రాజ్యంలో విలీనించలేదు. సింహ కాలును క్షమించి, బుద్ధిగా ఉండు, ఎప్పుడూ ధైర్యంగా నడుచుకో అని చెప్పింది. జంతువులు సింహ గెలుపును సెలబ్రేట్ చేశాయి. అరణ్యంలో మళ్లీ శాంతి వచ్చింది. నాయకత్వం అంటే బలం కాదు, జ్ఞానం, న్యాయం, దయ ఉంటేనే నిజమైన నాయకుడు అవుతాడు. Please subscribe to our channel.